బుధ గ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్న మొదటి గ్రహం. దీని వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇది సూర్యునికి దగ్గరగా ఉండటం వల్ల దీని యొక్క ఉష్ణోగ్రత 430 డిగ్రీస్ సెల్సియస్ వరకు పెరుగుతుంది. రాత్రి -18 డిగ్రీస్ సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ ఉష్ణోగ్రత ఏ గ్రహంలోనూ ఉండదు. బుధుడికి వాస్తవంగా వాతావరణం లేదు. ఇది మనిషికి శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఉండే ప్రదేశం కాదు. బుధ గ్రహం యొక్క గ్రావిటీ భూమి కంటే సుమారు 38% మాత్రమే. ఇది బరువు తక్కువ అనిపిస్తుంది, కానీ ఇది శరీరంపై, ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాలు చూపవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ధృవాల వద్ద నీటి బిందువులు ఉన్నాయని సూచనలు ఉన్నాయి, కానీ ఇది మానవ జీవనానికి సరిపడవు. ఇక్కడ భారీ పొడినీల కనిపిస్తుంది, అందుకే ఎటువంటి మొక్కలు, జీవులు లేకపోవడం వల్ల ఇది జీవనానికి అనుకూలం కాదు. బుధగ్రహం మీద మనిషి నేరుగా నివసించడం అసాధ్యమే, ఎందుకంటే ఇక్కడ వాయువు లేకపోవడం వల్ల, రేడియేషన్ ప్రమాదం, నీళ్లు లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అయితే భవిష్యత్తులో ప్రత్యేకంగా రూపొందించిన రోబోటిక్ మిషన్ల ద్వారా కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్నందున ఇక్కడ పరిశోధనలు చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే సూర్యుని ప్రభావం అధికంగా ఉండడంతో అక్కడికి అంతరిక్ష నౌకలు చేరుకోవడం కష్టం. ఇది చాలా సవాళ్లతో కూడుకున్నది. అయినా నాసా మరియు ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు కొన్ని గొప్ప మిషన్లు చేపట్టాయి. అందులో ఒకటి నాసా మెరీనర్. ఇది బుధుడి దగ్గరికి 1974లో ప్రయోగించబడిన మొదటి మిషన్. ఇది బుధుడి ఉపరితలాన్ని, అలాగే నేల, అక్కడికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొదలైన విషయాలను కనుగొన్నది. ఇది బుధుడిపైకి 3 సార్లు దాటి వెళ్ళింది. 2 నాసా మెసెంజర్ మిషన్. ఇది 2004లో ప్రయోగిస్తే 2011లో బుధుడి కక్షలోకి చేరింది. ఈ మిషన్ గడువు 4 సంవత్సరాలు బుధుడి చుట్టూ తిరుగుతూ అక్కడ నీటి అవశేషాలు, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అక్కడి ఉష్ణోగ్రతలపై అధ్యయనం చేసింది. 2015లో ఈ బుధుడిపైకి ఈ మిషన్ వెళ్ళి వేగంతో ఢీకొని ముగిసింది. 3 ఈఎస్ఏ జాక్సా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు జపాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిషన్ ఇది. 2018లో ఈ మిషన్ ప్రయోగించబడింది. ఇది బుధుడిని 2025లో మళ్ళీ చేరనుంది. ఇందులో 2 ప్రధాన మాడ్యూల్లు ఉన్నాయి. అందులో ఒకటి మెర్క్యూరీ ప్లానెటరీ ఆర్బిటర్, 2 మెర్క్యూరీ మ్యాగ్నెటోస్ఫిరిక్ ఆర్బిటర్. ఈ మిషన్లో బుధుడిపై ఉపరితల నిర్మాణం, అక్కడి అవశేషాల గురించి అధ్యయనం చేయనున్నది. ప్రస్తుతం ఇస్రో బుధుడిపై ఎటువంటి మిషన్ చేపట్టలేదు, కానీ ఇస్రో భవిష్యత్తులో ఒక బూసా అనే పేరుతో బుధ మిషన్ ప్రయోగించనున్నది అన్న అంశాలు చర్చలో ఉన్నాయి. బుధుడిపైన మిషన్లు అత్యంత సాంకేతిక నైపుణ్యం, శక్తివంతమైన ఇంధన వ్యవస్థ, సూర్యుని నుంచి వచ్చే అధిక రేడియేషన్ వల్ల తట్టుకునే శక్తి చాలా అవసరం. అందుకే ఇప్పటి వరకు మిషన్లు చాలా తక్కువగా ఉన్నాయి.